ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ పండగ ముందు చేస్తే నేను పండగ అయిపోయినాక చేస్తున్నానండి వంటలు. కొన్ని చేశాను పండగ ముందు. పండగ అయిపోయినాక కొన్ని చేసేదాన్ననమాట. చెక్లీలు అవి ఇవి. ఎందుకంటే పిల్లలు మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయింది కదా! పిల్లలకి స్నాక్స్ అందులో మా ఆయన డ్యూటీకి గాని వెళ్తున్నారు కాబట్టి ఆయనకు గూడా స్నాక్స్ ఉంటాయని చేస్తా ఉన్నాను. అందులోనే ఇప్పుడు ఏమేమి చేయాలో చూసేద్దామా? ముందుగా మనం చెక్లీల పిండండి. ఆ చెక్లీల పిండికొచ్చేసి నేను మినపప్పు, శనగపప్పు, పప్పులు అండ్ బియ్యం అన్నీ కొంచెం వాష్ చేసుకొని ఆరబెట్టుకొని రోస్ట్ చేసి వేయించుకొని వస్తున్నానండి. మెషిన్‌కి ఏపించుకున్నాను. ఇది వచ్చేసి పప్పులేమి వాష్ చేసే అవసరం లేదు. ఓన్లీ రోస్ట్ చేయాలి బాగుంటుంది. అందులోన మళ్ళీ నువ్వులు, కారం, పసుపు, వాము, జీలకర్ర, వేడి నూనె అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అన్నీ వేసి బాగా పర్ఫెక్ట్‌గా కలిపేసుకోవాలి చూడండి. అంతా ఆయిల్ పట్టేంత వరకు కలపాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి వాటర్ వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. విరుగుకుంటూ వస్తాయి. చన్నీళ్ళు అయితే కొంచెం విరిగిపోతాయి మురుకులు. అందుకని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటాను నేను. తీసుకొని రాది అందానికే అందం ఇలా పాటలు వింటూ పని చేసుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను ఏ పని చేసినా ఒక పక్క సాంగ్స్ వింటూ పాటలు పాడుతూ చేసుకుంటూ ఉంటాను పని. ఇలా చేస్తూ ఉంటే అసలు పని చేసిన ఫీలింగ్ అని అనిపించదు. చాలా బాగా అనిపిస్తుంది. అందుకని చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడే కాదు నేను ఎక్కడ పోయినా ఒక పక్క సాంగ్స్ వింటూ చేస్తూ ఉంటాను. నేనే అని కాదు, ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ బాగుంటుందన్నమాట. మనం చెప్పేది మర్చిపోయినా కదా, నేను ఇంతకుముందే ఆయిల్ వేడి నీళ్ళు వేసి బాగా స్మాష్ చేసుకున్నాక ఇది గన్ను నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్నానండి. 10 ఇయర్స్ అయింది తీసుకొని. కానీ చాలా బాగా పనిచేస్తుంది నాకు. మనం మురుకులు ఒత్తేది ఉంటుంది కదండి సిల్వర్ది, అలాంటివంటే కొంచెం ఒత్తడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఇదైతే చాలా ఈజీగా వస్తుంది. గన్ లాగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది మురుకులు వేసుకోవడానికి. చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్ని చెక్లీలు. ఇప్పుడు వేడయింది ఆయిల్ అనమాట. వేడి నూనెలోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ హైలో పెట్టామనుకోండి పైన ఒక్కటే రెడ్గా అయిపోతుంది, లోపలంతా పిండి పిండి ఉంటుందన్నమాట. అందుకని కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఇవి వేగేలోపు మళ్ళీ ఇంకొకసారి చుట్టేసుకుంటున్నాను నేను మురుకులు. నాకు మాత్రం చాలా ఇష్టం అండి మంచి మంచి సాంగ్స్ అన్నీ. ఇప్పుడు కొద్దీ కొంచెం ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా అవి బాగుంటాయి, కొంచెం మెలోడీ సాంగ్స్. అలా వింటూ చేసుకుంటూ ఉంటాను నేను పనులు ఏవన్నా కానీ. మా సార్ తిడతానే ఉంటాడు ఎప్పుడు, నీకేం పని లేదు ఎప్పుడు సెల్లు చూసుకుంటూ కూర్చుంటావు లేదంటే సాంగ్స్ పెట్టుకొని ఉంటావు అని. కానీ నాకు ఒక అలవాటు అండి అది. పని చేసిన ఫీలింగ్ అనిపిదు అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నైట్ వరకు పని చేయమన్నా చేస్తాను. ఇలా సాంగ్స్ వింటూ చేస్తూ ఉంటే అలుపు అనిపిదు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇలా వింటూ చేస్తూ ఉంటారో
కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, తెలుస్తుందనమాట ఎవరు ఎలా నాలాగే ఉంటారా అన్నట్టు. చూసారా అటు చెక్లీలు ఒత్తేలోపు ఇక్కడ చెక్లీలన్నీ బాగా ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట. నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే చూడండి అంత మొత్తం తిప్పేసి ఇలా చేయాలి. అదే మా సార్ అంటున్నాడండి, నేను ఎప్పుడు పండగ అయిపోయినాక చేస్తున్నావేమి పండగ ముందు చేయకుండా అంటే, ఏం చేస్తావు చిన్నపిల్లలు కదా, ఇప్పుడు స్నాక్స్ కావాలంటే మనం చేయాల్సిందే తప్పదనమాట. అందులోనూ మనకి రేషన్ బియ్యంతోనే కదండి, అందుకని చెక్కలు చెక్లీలు అవి ఇవి ఎప్పుడు ఇంట్లోనే స్టాక్ ఉంటాయన్నమాట. బాక్సెస్లోన వేసి పెట్టేస్తుంటాను ఎయిర్ కంటైనర్లోన. ఇవి 1 మంత్ అయినా అలాగే నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి బటర్ వేసి కానీ చేయొచ్చు, లేదంటే నెయ్యి వేసి చేయొచ్చు, లేదంటే నూనె వేసి కానీ వేడి నూనె కానీ వేడి బటర్ కానీ పిండి కలిపేటప్పుడే వేసుకోవచ్చు అనమాట. ఆలోపు ఇంకో కొంచెం చేసేస్తూ ఉన్నాను. మా పిల్లలు వెనక్కి ముందుకు తిరుగుతా నన్ను సతాయిస్తూ ఉన్నారనమాట. అందరు చాలా బాగా మాట్లాడతారనమాట. అంటే వ్లాగ్స్ చేసేటప్పుడు అట్లంతా. కానీ ఏమో నాకేమో తెలీదు గానీ కొంచెం భయం భయం అనిపిస్తది మాట్లాడడంలోన. కొంచెం తడబడతా ఉంటదనమాట. ఎందుకంటే ఏమనుకుంటారో అన్నట్టు కొంచెం భయమైతది. ఏమో నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఏదైనా తప్పు మాట్లాడినా ఏమన్నా ఉంటే నేను కొంచెం చెప్పండి. ఏం లేదు, నేనేమి ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాననమాట. ఏమేం మాట్లాడట్లేదు. అందులోన మన పని మనం చేసుకుంటూ పోతే వేరే వాళ్ళకేమో తెలీదు గానీ ఈమెకేం పని లేదు, ఆ వ్లాగ్స్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని అనుకుంటారు. పని లేకున్నట్టే మేము ఉండమండి. ఇంట్లో పని చేసుకుంటే ఒక వీడియోస్ అలాగే అప్లోడ్ చేస్తూ ఉన్నాం అంతేగాని పని లేక ఏం పని ఇవి చేయట్లేదనమాట. మామూలుగా హౌస్ వైఫ్స్ అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటూనే ఉంటుంది ఇంట్లోన. మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేసినంత ఉంటూనే ఉంటుంది. ఇందులో చాలా చెక్లీలు వచ్చాయి చూడండి. మాకు కొంచెం పైన ఉప్పు కారం చల్లడము నాకు బాగా ఇష్టము. మా ఆయన కొంచెం స్పైసీగా తింటాడనమాట. అందుకని కొంచెం ఉప్పు కారం మళ్ళీ పైన కొంచెం చల్లాను. స్పైసీగా ఇష్టం ఆయనకు. నేను వేసాను కానీ కారం కొంచెం తక్కువైందనమాట, అందుకని పైన కలిపాను. చూసారా పర్ఫెక్ట్గా వచ్చాయి. డబ్బా నిండా వచ్చాయండి మొత్తము. ఇవి క్రష్ చేసుకొని చూపిస్తాను చూడండి. మొత్తము స్మాష్ చేసి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. స్మూత్ అండ్ అది చాలా నీట్గా వచ్చాయండి. ఈ శారీ వచ్చేసి నేను కర్నూలుకి కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నాను. ప్లెయిన్ శారీ అండి. బ్లౌజ్ మీషోలో తీసుకున్నాను నేను. ఈ లేస్ కానీ మీషోలోనే తీసుకున్నానండి, మిర్రర్ లేస్. చాలా బాగుంది కదా. లింక్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చాలా బాగుంది. బ్లౌజ్ కానీ శారీకి కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎప్పుడన్నా మనం చిన్న పార్టీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుందన్నమాట. దీనికి వచ్చేసి చీర కుచ్చుల్లో సింపుల్గా వేసుకున్నాను అలా. అంటే ఓన్లీ థ్రెడ్ ఒకటి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.